హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గుడ్ న్యూస్ అండి. ఆ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కూడా వచ్చేసాయి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీ న్యూస్.కామ్ అండి. ఈ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారితో ప్రత్యేక సమావేశం. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల తమ నివాసంలో ఏపీ ఆర్ఎస్సీ, ఎస్టీ, ఎస్ఈ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ముఖ్యంగా పీఆర్సీ, డీఏ, పెండింగ్ బిల్లు వంటి ప్రధాన అంశాలు ప్రస్తావించబడ్డాయి. ప్రధాన చర్చ అంశాలు మరియు పరిష్కారాలు. ఈ మేరకు పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం. పీఆర్సీ కమిటీ చైర్మన్ త్వరలో నియమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. లోటు బడ్జెట్ పరిస్థితుల మధ్యన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వచ్చే జనవరి నుంచి చెల్లింపులు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రంథాలయ శాఖ ఉద్యోగుల జీతాలు. నవంబర్ నెలకు సంబంధించిన జీతాలు ఆలస్యమైనందున గ్రంథాలయ శాఖ ఉద్యోగులకు బ్యాచ్ నంబర్లు కేటాయించబడినట్లు చెప్పారు. వీరి జీతాలు త్వరలోనే జమ అవుతాయని కూడా వెల్లడించారు. వీఆర్ఏ మరియు వీఆర్ఓల పదోన్నతులు. పలు జిల్లాల్లో వీఆర్ఏ నుంచి వీఆర్ఓకు పదోన్నతి జరగటం లేదని ప్రస్తావించగా తగినటువంటి ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని తెలిపారు. వీఆర్ఓ మరియు వీఎస్ల జీతాల సమస్యలు. వీఆర్ఓ మరియు వీఎస్ల జీతాలు తహసీల్దార్ల ద్వారా చెల్లింపులు జరగకపోవడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేయగా, ఈ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ పరిధిలో పూర్తిగా జీతాల చెల్లింపులు తీసుకురావడం కోసం ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. అలాగే ఐదవది ఏసీబీ విచారణలు. ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి క్రమశిక్షణ చర్యలపై విచారణలు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం వల్ల పలు కుటుంబాలు ఆవేదనకు గురవుతున్నట్టుగా తెలిపారు. ఈ విచారణను వేగవంతంగా పూర్తి చేసే అన్ని శాఖలకు తగినటువంటి ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టుగా మంత్రి గారు కూడా వెల్లడించారు. రీసర్వే డీటీల సమస్యలు. రీసర్వే డీటీలు సుమారుగా 3 నెలలుగా జీతాలు పొందకపోవడం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఈ సమస్యలపై తగిన చర్యలు తీసుకొని కొద్ది రోజుల్లోనే వారి జీతాలకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. గౌరవ మంత్రి గారండి నారా లోకేష్ గారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిగణించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, జీతాల సమస్యలు, పదోన్నతులు మరియు ఇతర అనుబంధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దృష్టి సారించిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశం ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయుల నమ్మకాన్ని మరింత బలపరిచే ప్రక్రియ ప్రారంభమైందని అయితే భావించవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.